జోగి రాజుకు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జోగి రాజు, సర్వేయర్ రమేష్ కు కూడా ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జోగిరాజుకి బెయిల్ సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. శ్రీనివాస్, మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగిరాజు, అదేవిధంగా సర్వేయర్ రమేష్ కు ఈరోజు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రధానంగా విజయవాడ నొన్న సమీపంలో అంబాపురంలో అగ్రిగోల్డ్, అప్పుడు అంటే అగ్రిగోల్డ్ ఆస్తులు భూములకు సంబంధించి అప్పుడే కోర్టులు అటాచ్ అయి ఉన్నాయి. ఆ సిఐడి ఆధీనంలో ఉన్న ఆ భూములకు సంబంధించి కొంత భాగం జోగి రమేష్ ప్రమేయంతో ఆ రోజు ఉన్న అధికారులు అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేశారు. అందులో ప్రధానంగా A1 గా ఆయన కుమారుడు రాజు, అలాగే సోదరుడు వెంకటేశ్వరరావు A2 గా ఆ పెట్టడంతో పాటు మరి కొంతమంది అధికారులపై కూడా కేసులు నమోదు చేశారు. దీనిపై విచారించిన ఏసీబీ అధికారులు మొత్తం అన్ని స్థాయిలో విచారణ అనంతరం వారి ప్రమేయం ఉన్నటువంటి నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన జోగి రమేష్ నివాసంలో కూడా వారికి దొరికిన ఆధారాల ప్రకారం మొత్తం తనిఖీలు చేయగా ఇంట్లో దొరికిన కొన్ని దస్తావేజులు, కాగితాలు కావచ్చు, కొన్ని రికార్డులు కావచ్చు, వారి ఆధారాలు సరిపడు ఉండటంతో వారిపై కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జోగి రమేష్ కూడా తమను ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షను అరెస్ట్ చేశారంటూ కూడా ఆ రోజు ప్రభుత్వ తీరుపై కూడా విమర్శలు వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి రమేష్ తో పాటు అదేవిధంగా మరి కొంతమంది అధికారుల పాత్ర ఉన్నట్టు నిర్ధారించిన నేపథ్యంలో వారిపై కూడా విచారణ కొనసాగుతుంది. విచారణ తర్వాత మరి కొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా ఆ రోజు అధికారులు ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలపై కూడా అప్పుడు అధికారులు కూడా ఖండించారు. ఎందుకంటే తమ అన్ని ఆధారాలతో నిర్ధారణ అయిన తర్వాతే జోగి రాజు ఈ కేసులో A1 గా చేర్చామని, అందుకని అరెస్ట్ చేసినట్టు కూడా ప్రకటించారు. అయితే ఏసీబీ అధికారులు ఏసీబీ కోర్టులో మరిన్ని వివరాలు సేకరించేందుకు, మరిన్ని మంది పాత్రదారులు, సూత్రధారులు ఎంతమంది ఉన్నారని తెచ్చుకునేందుకు కూడా ఈ పిటిషన్, కస్టడీ పిటిషన్ మీద దాన్ని డిస్మిస్ చేసిన కోర్టు ఈ రోజు రిమాండ్ ముగియడంతో మరోసారి విచారణ చేశారు. 10 రోజులు జైల్లో ఉన్న రాజుకి, సర్వేయర్ రమేష్ కూడా బెయిల్ మంజూరు చేసి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఒకవేళ విదేశాలు వెళ్లాలనుకుంటే కోర్టు అనుమతి తీసుకుని వెళ్లాలని కూడా చెప్పారు. ప్రతి నెలలో ప్రతి 2వ శనివారం ఏసీబీ కోర్టుకు వెళ్లి అక్కడ వారి విచారణకు హాజరవ్వాలని కూడా ఆదేశించడం జరిగింది. శ్రీనివాస్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.